ఏ స్కీమ్కి ఎంత సబ్సిడీ వస్తాయో ఇవన్నీ కూడా మనం చూపిస్తున్నాం. న్యూ ఎంటర్ప్రైజ్ కొత్తగా పెట్టిన వాళ్ళకి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ సబ్సిడీ ఇస్తారు. మీరు కట్టడానికి కారణం వచ్చేస్తుంది. అలాగే స్కిల్ అప్గ్రేడేషన్ ఈ జాగ్రత్తగా మీరు ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలనుకోండి, మీ దగ్గర ఒక 10 మంది పనిచేస్తున్నారు. 10 మందికి కూడా వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక్కొక్కరికి 5,000 చొప్పున 10 మందికి గవర్నమెంట్ పే చేస్తుంది. మీకు ఆ రకంగా మీ దగ్గర ఉన్న గవర్నమెంట్ పే చేస్తుంది. మీకు ఆ రకంగా మీ దగ్గర ఉన్న వాళ్ళ ట్రైనింగ్ ఒక ట్రస్ట్ పెట్టారు. ప్రభుత్వమే మీకు 500 crores ఫండ్ ఏర్పాటు చేసి 75 to 90% మీ ఏదైతే కొలేటరల్ సెక్యూరిటీతో లోన్స్ ఇస్తామన్నారో దానికి సిజిఎస్ఎంఈ అనే ఒక ట్రస్ట్ పెట్టి అడిగితే ఈ స్కీమ్ పెట్టాలో చాలా మంది మనం నిలిస్తారు. కాబట్టి మనము బిజినెస్ పెట్టడానికి అర్థాలు పెట్టుకోకూడదు. చాలా మంది ఏమంటారంటే మనం చాలా బ్యాంక్ రోజుకి సెక్యూరిటీ పెడతారంటారు. కాదు, ఇటువంటి వాళ్ళకి ఉద్దేశించే ఆ స్కీమ్ తీసుకురావడం జరిగింది. అది కూడా పూర్తి వివరంగా అర్థం చేసుకోండి. అలాగే నేషనల్ ఎస్సీ ఎస్టీ హెల్త్ స్కీమ్ అని తీసుకుంది. ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఇప్పుడు కూడా ఒకే లైన్ లో డెవలప్ చేయడం అన్నటువంటి ఆలోచన జాతీయంగా. మీరు కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనల్ని బాధించే వాళ్లే మనకి అత్యంతమైన స్ఫూర్తిదాతలు. వారి మీద కసి రావాలి, మనకి పట్టుదల రావాలి. ఆ విధంగా మీరు ముందుకు వెళ్తే మీరు కూడా నాలాగా లేకపోతే రామాంజనేయులు గారి లాగాను ఇక్కడున్న మేధావుల మాదిరిగా ఇక్కడ కూర్చొని వచ్చే జనరేషన్కి ఇలాంటి స్పీచ్లు ఇవ్వగలుగుతారు. అయితే మీకు ఒకటి, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం 3-4 చెప్తాను మీకు. ఒకటి, మనిషి సక్సెస్ అవ్వాలంటే ఇందాక వారు చెప్పినట్టు అత్యంత ముఖ్యంగా గెలవాలి, జీవితంలో గెలవాలి అనేటువంటి పట్టుదల, ఆ కోరిక ఉంటే మిమ్మల్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. రెండోది, బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి. బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలంటే చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు, ఐడియాలు రాకపోవచ్చు. దీనికి 2-3 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఇక్కడైతే ఎవరైతే 24-25 సంవత్సరాల వాళ్ళు ఉన్నారో మంచి కంపెనీలో ఏదో విధంగా జాయిన్ అయ్యి అక్కడ వర్క్ చేయడం మొదలు పెట్టండి. అక్కడ చూసి నేర్చుకోండి. అక్కడ ఉన్నటువంటి లోపాలని ప్రపంచంలో మీరు చూస్తే దాదాపు 90% బిజినెస్లు అన్నీ కూడా పెద్ద కంపెనీలు మర్చిపోయినా వదిలేసినా పట్టించుకోనటువంటి చిన్న సమస్యలను తీసుకొని పెద్ద బిజినెస్లుగా అయినటువంటివి. వాటన్నిటినీ ఆలోచింపజేయండి. అది ఒక మార్గం మీకు కనుక బిజినెస్ ఐడియా రాకపోతే. 2, అది కాదు అనుకుంటే ఇంతకుముందు మీ తెలిసిన వాళ్ళలో మీకు తెలియకపోయినా సరే సక్సెస్ అయిన వాళ్ళని వెళ్ళి ఇంటర్వ్యూలు అడగండి. ఒకసారి ఇవ్వకపోతే 4-5 సార్లు అడగండి. మీ ఎవరైనా 5-6 సార్లు అడిగితే కంపల్సరీగా మీకు ఇంటర్వ్యూ ఇస్తారు. వెళ్ళండి, కూర్చోండి, వాళ్ళకి ఇదే చెప్పండి, నాకు బిజినెస్ చేయాలనేటువంటి కోరిక ఉంది, నాకు ఐడియా రావడం లేదు, మీరేమన్నా చెప్తారా అని అడగండి. ఒక్కరిని కాకపోతే 10 మందిని అడగండి. తప్పనిసరిగా మీకు ఎక్కడో ఒక ఊపిరి, ఒక ఆయువు దొరుకుతుంది తప్పకుండా. దాన్ని పట్టుకొని తర్వాత వచ్చేది గవర్నమెంట్ హెల్ప్. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, 10-15 సంవత్సరాల క్రితం ఇటువంటి స్కీములు ఏమీ లేవు. మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మీకు అన్ని వివరించారు. వాళ్ళు ఎన్ని స్కీములు ఉన్నాయా అని. వీటన్నిటిలో ఏది మీకు సూటబుల్ అవుతుందో దానికి వెళ్ళండి. మీకు వాటిలో ఎక్కడన్నా ఇబ్బందులు అయితే ప్రజాప్రతినిధుల దగ్గరికి రండి, మేమున్నాం. మీకు బ్యాంకర్స్ ద్వారా కానీ ఇంకొకరి ద్వారా కానీ లోన్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇవన్నీ చేసుకొని ముందుకు వెళితే విజయం అనేది 1 రోజుతో రాదు, 2 రోజులతో రాదు. నేను ఈ రోజు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నానంటే నేను 10వ తరగతి నుంచి చదవడం మొదలుపెట్టి డాక్టర్ అయిన తర్వాత 20 సంవత్సరాలు కష్టపడుతూ చేసి 30 సంవత్సరాలు చేస్తే నేను ఈ పొజిషన్కి వచ్చాను. మీకు కూడా సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో విజయం రాదు. అలా వచ్చే విజయం నిజమైన విజయం కాదు. కాబట్టి ఓపికతో పట్టుదలతో నిరంతరం పనిచేస్తూ ఉంటే మీరు చర్మకారులాగా కాకుండా చరిత్రకారులాగా మిగిలిపోతారు అని తెలియజేసుకుంటూ మీ అందరికీ, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మీ అందరికీ మనస్ఫూర్తి అభినందనలు తెలుపుకుంటూ, ఫ్లైట్కి లేట్ అవుతుంది, నాకు ఇంకా ఎక్కువ మాట్లాడాలని ఉంది, దయచేసి ఏమనుకోవద్దు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను మళ్ళీ వస్తాను ఇంకోసారి. నాకు ఇవి చాలా ఇష్టమైన సబ్జెక్ట్స్. మీ అందరికీ
అలాగే తప్పకుండా జై మాదిగా, జై మాదిగా, జై జై మాదిగా.